వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి. వాకాడు గ్రామంలో పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ, రికార్డులను పరిశీలించిన గూడూరు డీఎస్పీ రమణ కుమార్. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా మోహన్ ఘన నివాళులు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన దువ్వూరు జనార్దన్ రెడ్డి, అనిత, పార్దు, సురేంద్రారెడ్డి, దువ్వూరు కృష్ణమోహన్ రెడ్డి, హిమజ, వైష్ణవి, దువ్వూరు సౌజన్యమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రసాద వినియోగ కార్యక్రమం 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తీగల సురేష్, పొక్కలి బాలాజీ, లక్కు రఘునాథరెడ్డి, వెంపులూరి బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు. కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం, ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి కరెక్ట్గా 3 సంవత్సరాల మొదటి శుక్రవారం, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ శుక్రవారం నిజంగా ఈరోజు తీసుకున్నటువంటి దాత చాలా అదృష్టవంతులు. అంటే సంవత్సరం ఆట రాకూడదు కాబట్టి, అందువల్ల ఆ కుటుంబం కోట మండలం దొరువుకట్ట వాస్తువులైనటువంటి దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు, శ్రీమతి అనిత గారు, వాళ్ళ అబ్బాయి చిరంజీవి డాక్టర్ సురేందర్ రెడ్డి, దువ్వూరు కృష్ణమోహన్ రెడ్డి గారు, హిమజ గారు, వాళ్ళ పాప చిరంజీవి వైష్ణవి, వాళ్ళ అమ్మగారు
దువ్వూరు సౌజన్యమ్మ గారి దాతృత్వంతో ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున వారి కుటుంబం అంతా కూడా ఆయన ఆరోగ్యాలతో శ్రేష్ఠాలతో పోటీ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని పూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా గూడూరు డీఎస్పీ రమణకుమార్ తనిఖీ చేశారు. వాకాడు పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను, ఫైల్స్ను డీఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఆ స్టేషన్ పరిధిలోని ఎన్ని కేసులు నమోదయ్యాయి, నమోదైన కేసుల్లో ప్రోగ్రెస్ వివరాల గురించి పరిశీలించడం జరిగిందన్నారు. సిబ్బంది క్రమశిక్షణకు సంబంధించి డీఎస్పీ పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు. సిబ్బంది రోజువారీ కార్యక్రమం గురించి డీఎస్పీకి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ హుసేన్ బాషా, ఎస్ఐ నాగబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బందోబస్తు అంటే తుపాకు అప్పగిచ్చే బందోబస్తు పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తుపాకులు దాదాపు అన్ని కూడా మన ఎర్రకోట సరెండర్ చేసి కాబట్టి అందుబాటులో లేవు కాబట్టి కనీసం లాఠీ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రత్యేకించి మన ఏమన్నా జాతర బందోబస్తులు కానీ అలాంటి ఇంపార్టెంట్ ఎలక్షన్ బందోబస్తు కానీ ఇంపార్టెంట్ బందోబస్తు ప్రతి బందోబస్తులో కంపల్సరీగా లాఠీ క్యారీ చేయాలి. లాఠీ లేకుండా ఎవరికి ఉండదు. లాఠీ లేకుండా ఎవరైనా కనిపిస్తే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా నైట్ బీట్ మీరు రేత్రిపూట వెళ్తుంటారు, మీ చేతిలో ఏమీ ఉండదు. ఏమన్నా కుక్క చెడ పడితే అప్పుడు ఏం చేస్తారు? మీరు చేతి కొడతారా? చేతి కడితే ఆ పని చేయి. కాబట్టి రేత్రిపూట డ్యూటీ కంపల్సరీగా లాఠీతో వెళ్ళాలి. లాఠీ లేకుండా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళదు. లాఠీలు ఉన్నాయి కసేషన్ ఏంటి ఏంటంటే మరి లాఠీ యొక్క మోసం బరువు అని అలాంటి Squad Westram! Hey! Squad Southern! Hey! Squad Dini Janaka! Hey! Good! Hey! Good! Hey! Squad Resurgent! Hey!
దీంట్లో వచ్చారు మనకి అవుట్ ఆఫ్ 2 cases same RNA for the year 2024. అంటూ ఉండడం మాత్రమే మీరు మాకు జెంటి క్యాప్లు పెట్టగానే మిగిలిన టైంలో మాత్రం ఎత్తుకొచ్చిన అలాంటి క్యాప్లు వాడద్దు. కంపల్సరిగా ఈ క్యాప్లే వాడాలి, ఇష్యూ క్యాప్లు. ఏంటి అదేవిధంగా బెల్ట్ విషయం వచ్చేసరికి లెదర్ బెల్టే వాడాలి. ఏదన్నా టెంపుల్ డ్యూటీ చేసేందుకు మాత్రమే వెబ్బెట్ సిల్క్ బెల్ట్లో వాడాలి. కానీ ఇంకా మిగిలిన టైంలో మొత్తం కూడా ఓన్లీ ఈ బెల్టే వాడాలి, ఓన్లీ లెదర్ బెల్టే వాడాలి. అదేవిధంగా ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ దాకా రాకూడదు. ఎప్పుడు షర్ట్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్ ఏంటంటే మీరు 5 ఫోల్డ్ చేయాలి. 5 సార్లు మడిస్తే కరెక్ట్గా వచ్చింది ఎవరికైనా. ఇది దీని వెడల్పు కూడా పాత రోజుల్లో అయితే బ్రిటిష్ అయితే 6 గంటలు ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ అయితే పర్సనల్ పెద్ద 6 వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకునేటప్పుడే 6 ఫీట్ కంటే ఎక్కువ ఉండమని తీసుకునేవాళ్ళు పాత రోజులు. కాబట్టి ఇప్పుడు పర్సనాలిటీ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మినిమం కనీసం 3 అంగుళాలు లేకపోయినా మినిమం 2.5 అంగుళాలు తగ్గకూడదు. దీని యొక్క వెడల్పు పట్టివాడు ఈ విధంగా చేస్తే ఈ విధంగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఇది మరపడకుండా ఉంది. అదేవిధంగా మనకి డిసిప్లిన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే డ్రెస్తోనే స్టార్ట్ అవ్వడం. దాన్ని డ్రెస్ డిసిప్లిన్ అంటారు. డ్రెస్ డిసిప్లిన్ అంటే బూటి దగ్గర నుంచి టోపీ వరకు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్ డిసిప్లిన్ అంటారు. దాని తర్వాత నేను గూడూరు డిఎస్పీ రమణ కుమార్ని. మా డ్యూటీలో భాగంగా ప్రతి డిఎస్పీ కూడా ఏంటంటే తన పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ని సంవత్సరానికి ఒకసారి వార్షిక తనిఖీలు నిర్వహించాలి. ఆ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజున వాకాడు పోలీస్ స్టేషన్కి మరియు వాకాడు సర్కిల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నమోదైన కేసుల గురించి కానీ ఆ కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి కానీ వాటి స్టేజెస్ ఏంటి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ కూడా అప్డేట్ ఉండేవి లేవా ఇవన్నీ కూడా పరిశీలించి తగిన సూచనలు చేయడానికి కానీ, అదేవిధంగా మన సర్కిల్ ఆఫీస్ సంబంధించి సర్కిల్ ఆఫీస్లో మెయింటైన్ చేసే రికార్డులు ఏంటి, ఆ రికార్డులన్నీ కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్ జరుగుతున్నాయా లేవా ఇవన్నీ పరిశీలించి ఏమన్నా అప్డేట్ కాకపోతే వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి అప్డేట్ అయ్యే చూసే బాధ్యత ఏంటంటే పై ఆఫీసులకు ఉండేది. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ వాకౌట్ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాకు చాలా ఆప్తుడని, మేమిద్దరం అన్నదమ్ములలాగా ఉండేవాళ్ళమని చెప్పారు. 2004లో పీఎంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కమ్యూనిస్టులు వ్యతిరేకించారన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అందరూ అంటుంటారు. మన్మోహన్ సింగ్ మంచి పొలిటీషియన్ అని అర్జున్ సింగ్ నాతో అన్నట్లుగా చెప్పారు. నిన్న కాక మొన్నొచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు, నేను కాలేకపోయాను అని అర్జున్ సింగ్ నాతో అన్నారు. मनमोहन सिंह 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 అట్లా ఉన్నాను సార్. చాలా బాధాకరం. ఆయన నాకు చాలా ఆప్తుడు. మీ ఇద్దరం అన్న తమ్ముడు లాగా ఉండేవాళ్ళు. పోయిన ట్రిప్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన కలిశాను. నా భార్యతో కూడా కలిశాను. వెళ్ళి నా భార్య అడిగింది, ఒక ఫోటో తీసుకున్నాం మన్మోహన్తో.
ఆయన భార్య, నా భార్య, నేను, మన్మోహన్ నలుగురం కలిసి ఫోటో తీసుకున్నాం. చాలా అద్భుతమైన ఫోటో. ఆ ఫోటో తీసుకొద్దామని అంటే నా భార్య అడ్డం వేసింది. మన్మోహన్ సింగ్ భార్య చెప్పిందంట, ఆయన టర్బన్ లేకుండా వేసుకొచ్చాడు ఫోటోలోకి, ఇది మాత్రం ఈ ఫోటోను మాత్రం సీక్రెట్ గా పెట్టు అని చెప్పిందంట. ఆమె ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ప్రకారంగా ఫోటో మీ దగ్గర బయట పెట్టడం లేదు. నేను 2 ప్రశ్నలు అడిగాను ఆయన్ని ఇటీవల కలిసినప్పుడు. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డివైడ్ చేసింది అని. చాలా ముక్తసరిగా ఒకే ఒక్క పదంలో చెప్పేశాడు ఆయన. మనం అనుకున్నట్లు ఎవరు కాదు. ప్రధానమంత్రిగా చివరి ఆయనతో నా మాటలు నేను అడిగింది, ఎవరు రాష్ట్రాన్ని విభజించారు అని అంటే ఒక మగ మనిషి పేరు చెప్పాడు. నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మాత్రం దిక్కు మాత్రం అటు చూపిస్తాను. ఈ వైపు ఉన్నాడు ఆయన. ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు చెప్తూ చెప్పాడు. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్ అన్నాడు. ఆ హీ పేరు నేను చెప్పటం లేదు, దుమారం లేస్తుంది కాబట్టి. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్. మన్మోహన్ సింగ్ భార్య ఒకటే. మన్మోహన్ సింగే అడిగాడు మొన్న ఈ మధ్యలో, నా మనవడు అమెరికాలో ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి ఎవరన్నా అమ్మాయి, మంచి అమ్మాయి చూడు అన్నాడు. ఏ కులంలో పర్వాలేదని, ఏ కులమైనా పర్వాలేదన్నాడు. చాలా ఆప్తమేదం, చాలా బాగుండేవాళ్ళం. 1991 జూన్ నుంచి ప్రతి ఆదివారం వీలున్నప్పుడు మేమిద్దరం కలిసేవాళ్ళం. దాదాపు అరగంట నుంచి గంట సేపు కూర్చునేవాళ్ళం. మా ఇద్దరికి టైం 5 గంటలు. నేను 5 గంటలకు వాళ్ళ ఇంటికి, ఆదివారం పూట ఢిల్లీలో కార్లకు డ్రైవర్లు ఉండరు, నేను ఆటో రిక్షాలో పోయేవాడిని వాళ్ళ ఇంటికి. మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండేది. మరి ఇద్దరం కలిసి భార్యే తీసుకొచ్చేది. టీలు, 2 టీలు, 4 బిస్కెట్లు, మ్యారీ గోల్డ్ బిస్కెట్లు. ఆయన ఒక బిస్కెట్ తింటా టీ తాగేవాడు. నేను 2 బిస్కెట్లు తినేది, 1 బిస్కెట్ మిగిలిపోయేది. మరి నాకు తెలిసిన విషయాలన్నీ ఆయనకి చెప్పేది, ఆయన తెలిసిన విషయాలన్నీ ఆయన చెప్పేవాడు మన్మోహన్ సింగ్. ఒక అరగంట నుంచి గంట సేపు. చెప్పకూడదు కానీ చెప్తున్నా, 2004లో కమ్యూనిస్టులు ఆయన వ్యతిరేకించారు ప్రధానమంత్రి అయ్యేదని. నేను కమ్యూనిస్టులతో ఆ రోజు మాట్లాడి, కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ తో మాట్లాడి ఆయన సర్దుబాటు చేయించారు. వాళ్ళు ఏదో ఆయన పైన ఏదో ఒక మాట అంటే, ప్రకాష్ కరాత్ తర్వాత సీతారాం యేచూరి అడ్డ వేస్తే నేను మాట్లాడాను. ఆ రోజు కమ్యూనిస్టుల దగ్గరకు ఆయన వచ్చేదానికి భయపడ్డాడు. మారుతి కారులో వచ్చాడు, ఆయనే సొంతంగా డ్రైవ్ చేసుకోవాలి. 18 మూర్తి లేన్ అని ఒక ఇల్లు ఉంది, దాంట్లో కామ్రేడ్ సుర్జిత్ గారు ఉండేవాడు. ఇద్దరిని కలిపాను, మార్గం సుగమం అయింది. నన్ను మంత్రి చేయాలని 3 సార్లు ప్రయత్నం చేశాడు. 3 సార్లు రాజశేఖర రెడ్డి అడ్డం కొడతా వచ్చాడు. ఆయన బాధపడేవాడు. నేను అడుగుతుంటే కూడా అడ్డం పడుతున్నాడు అని బాధపడేవాడు. అయితే నేను అడిగిన పనులన్నీ చేశాడు, ఒక్క పని తప్పించి. స్విమ్స్ హాస్పిటల్ ఈరోజు అపోలో రెడ్డి చేతిలో ఉండాలి. ఆయనే, నేను, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం కార్డియాలజిస్టు ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం. డబ్బు అడిగిన 1 నెలలోనే ఇచ్చేశాడు. ఆయన మొన్న టీటీడీ బోర్డులో జాతీయ స్థాయి తీసుకురావాలా అని అంటున్నారు బోర్డు వాళ్ళకి తెలియదు. బోర్డు సభ్యులు
ఆయన ఆ రోజే 2005లోనే స్విమ్స్కి జాతీయ స్థాయిని ఇచ్చాడు. ఎయిమ్స్ లైక్ హాస్పిటల్గా ఇచ్చేసాడు. ఎయిమ్స్ లైక్ హాస్పిటల్ అంటే ఉచితంగా వైద్యం చేయాలన్నది ఉద్దేశం. కానీ మహానుభావులు అది జరగనే లేదు. ఇప్పుడు కావాలంటారు ఎయిమ్స్ లైక్ హాస్పిటల్ జాతీయ స్థాయి. మరి ఆయన వల్ల ఈరోజు ఆ స్విమ్స్ హాస్పిటల్ అపోలో ప్రతాప్ రెడ్డి చేతిలో పోకుండా నిలబడింది. రెండవది అంతర్జాతీయ విమానాశ్రయం. ఆయన వచ్చాడు అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయి వేసేదానికి. నేను చెప్పాను 10,000 మందితో మీటింగ్ పెడతాను అని అన్నాను. మన్మోహన్ సింగ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు 10,000 మందితో వద్దు, 10,000 మందితో వద్దు, 500 మంది చాలు అన్నాడు. ఏమయ్యా ఇది అన్యాయం అని అంటే ఎక్కువ మందితో పెడితే అసూయ పడతారు, వద్దు మనకు అసూయలు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామ సచివాలయ పరిధిలోని రంగనాథాపురం గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ నిరంజన్ బాబు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ వెంకటేష్, విఆర్ఓలు శివయ్య, నరేష్, సచివాలయ సిబ్బంది, పర్రి రమణయ్య, రైతులు పాల్గొన్నారు. మల్లాం గ్రామం 31వ తేదీ మనకు రెవెన్యూ గ్రామ సభ ఉండాలి. అయితే 31 ఏదైనా పెన్షన్స్ ఏమన్నా పంచమంటారేమో ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయకుండా ఈరోజు ఎట్లాగూ రంగనాథపురం మనం గతంలో కూడా పెట్టేది మల్లాంలో కాబట్టి రెండు కలిపి పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. మన మండల డిప్యూటీ సర్వేయర్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మన జిల్లాలో జరగకపోయినా కూడా ఇతర జిల్లాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. చిత్తూరు జిల్లా లాంటి జిల్లా అలాంటి ఆక్రమణలు ఏమన్నా జరుగున్నాయా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదన్నా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందా, లేదా రీసర్వేలో మనం రంగనాథపురంలో మనకు రీసర్వే కార్యక్రమం అంతా కూడా అయిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దానికి ఎగ్జాంపుల్ కూడా మా హరికలా చాలాసార్లు తిరిగారు. మన పరి రమణ లాంటి వాళ్ళు కూడా తిరిగారు. ఎందుకంటే పేర్లు తప్పుపడి ఉన్నాయి, విస్తీర్ణం తప్పుపడి ఉన్నాయి. కొన్ని నెలలుగా వాటికి మనం పరిష్కారం అందించలేకపోయాం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి వెబ్లాట్ ఓపెన్ కాకపోవడం, విస్తీర్ణంలో తేడాలకి మనకు సరైనటువంటి అవగాహన లేకపోవడం, రెండవది జాయింట్గా ఇచ్చినటువంటి ఎల్పిఎంస్ ఓపెన్ కాక వన్బీలు రాకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఆ రోజు తలెత్తాయి. రెండవది మల్లాంలో అయితే రీసర్వే జరగలేదు, కానీ రంగనాథపురంలో అయింది. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార వేదికే ఈ యొక్క గ్రామ సభ. రీసర్వే జరిగిన గ్రామమైనా రీసర్వే జరగని గ్రామమైనా అన్ని రకాలైనటువంటి భూ సమస్యలకు పరిష్కార వేదికే ఈ యొక్క రెవెన్యూ సదస్సులు. కాబట్టి రైతులంతా కూడా అర్థం చేసుకొని మీకు ఎలాంటి సమస్య అయితే ఉందో, అంటే కేవలం భూ సమస్య మాత్రమే. మా విజ్ఞప్తి ఏంటంటే ఇక రైస్ కార్డుకి ఇక్కడ మనకు రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ మీకు భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువైపోయాయని గవర్నమెంట్ గమనించింది. సో దానికోసం ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్స్నే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పే దానికోసం ఈ సదస్సు పెట్టారు. ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం భూ సమస్యలు ఏమైనా ఉంది
రైతులకి అవి సమస్యలు సాల్వ్ కాకుండా ఉంటే ఈ రెవెన్యూ సర్వీస్ ద్వారా మా దృష్టికి మీరు దాన్ని తీసుకొని వస్తే వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఒకవేళ మా లెవెల్ ఆఫ్ దాన్ని లేకుండా మేము పరిష్కరించాలంటే పై అధికారులు కూడా మేము ఆ రిపోర్ట్ అనేది నివేదికగా అందించి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాము. ఇంకోటి మోరోవర్ ఏంటంటే ఈరోజు మీరు ఇచ్చే అర్జీలు మీరు అర్జీ పూర్వకంగా రాసుకోలేకపోయినా మాట పూర్వకంగా చెప్పినా మా యొక్క డిజిటల్ అసిస్టెంట్ మా విలేజ్ సర్వేర్ విఆర్ఓ గారు ఉంటారు. వాళ్ళకు మీ యొక్క అర్జీని తీసుకొని మీ యొక్క సమస్యని రికార్డు చేసుకొని మీకు ఒక రసీదు కూడా ఇస్తారు తహసీల్దార్ గారు అనుకోండి. మీరు 42 సర్వీసులు మనకి ఫ్రీ సర్వీసెస్ అనమాట. ఈరోజు తర్వాత కానీ ఈరోజు ముందు కానీ ఈరోజు ఇక్కడ గ్రామ సభ జరుగుతున్న వాటికి మాత్రం ఈరోజు ఫ్రీ సర్వీసెస్ వాటి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్లైన్ అనుకోండి, ఎఫ్లైన్ మామూలుగా ఎంత చెల్లిస్తారు? 550 రూపాయలు చెల్లిస్తారు. అదే ఈ రోజు అయితే ఎఫ్లైన్ మీరు ఎటువంటి సర్వీసును చెల్లించాల్సిన అవసరం లేదు. మోరోవర్ ఏంటంటే ఈ 2 విలేజెస్కి మల్లంకి రంగనాథపురం సంబంధించిన రెవెన్యూ రికార్డు సర్వే రికార్డు మొత్తం కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. మీ సమస్యను ఏదైనా మా తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొని వస్తే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తారు. దీని గురించి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గారు నియోజకవర్గంలోని పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా 14,77,000 విడుదలైనట్లు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, పట్టాభిరామిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి, శివకుమార్, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చూడండి 8,77,000 రూపాయలు, 14,77,000 రూపాయలు సీఎం సహాయ నిధికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీకు తెలుసు, అది మరీ బాగా గాయపరిచి సాగు బృందాలు పోయించాడు. ఆయనకి కూడా 5,70,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే నా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేమంటే నేను కాదు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే అఫీషియల్ కార్యక్రమాలకి ఒక 5 రోజులు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అవి సంతాప దినాలుగా ఒక 5 రోజులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ 5 రోజులు ఎక్కడ కూడా అఫీషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయనటువంటి గౌరవం, ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిచాం. శరీర భాగాల్లో అన్నిటికంటే ప్రధానమైనవి నేత్రాలని, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని, పేదలకు వైద్య విద్యం అందించేందుకు మా ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా చిల్లాకూరు మండలంలోని చేడిమాల గ్రామంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు ద్రాతృత్వంతో వెంకటాచలం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యంతో పేదలకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర రోగులకు పరీక్షలు నిర్వహించి వారి చేతుల మీదుగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ శరీర భాగాల్లో అన్నిటికంటే ప్రధానమైనవి నేత్రాలని, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని, పేదలకు విద్య వైద్యం అందించేందుకు మా ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ట్రస్ట్ సహకారంతో కంటి అద్దాలతో పాటు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించి వారికి అన్ని సదుపాయాలు కలిగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు, ఎంఈఓ రఫూఫ్, కంటి వైద్యులు ప్రశాంత్, ట్రస్ట్ సభ్యులు బాబు, ప్రజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక మంచి కార్యక్రమం, ఉచిత నేత్ర శిబిరం. ఒంట్లో ఏ అవయవాలు అటు ఇటు ఉన్నా, కళ్ళు లేకుండా ఉంటే, కళ్ళు కనపడకుండా ఉంటే అది చాలా తీవ్రమైన సమస్య. అందుకని మేము 2018 అనూప్ బాబు సహాయంతో ఈ ఎల్వి ప్రసాద్ వాళ్ళ దాంతోనే అప్పుడు మేము కండక్ట్ చేసాము. ఆ తర్వాత ఈ కరోనా రావటం కొన్ని కారణాల వల్ల మేము ఎవ్రీ ఇయర్ ఈ నేత్ర శిబిరాన్ని పెట్టాలనుకున్నాం. కానీ 6 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ 2024లో ఉచిత నేత్ర శిబిరాన్ని స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నాం. అవసరమైన వాళ్ళకి అద్దాలు కానీ ఆపరేషన్లు అవసరమైతే కూడా ఆపరేషన్లు కూడా మనం చేయించి అన్నీ ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి సౌకర్యాలన్నీ. సో మన చిలకూరు మండలం ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు ఇది ఉపయోగించుకోవాలి. ఈవినింగ్ వరకు వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఆపరేషన్లో అవసరమైన వాళ్ళు రేపు పొద్దున ఇక్కడికి నుంచి వెహికల్ వెళ్తుంది, అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఆ గ్రామంలో వదిలేస్తారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్న సమస్యను అధిగమించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ నేత్రదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గతంలో ఏర్పాటు చేసాము, అప్పుడు కూడా చాలామంది పేషెంట్లు సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏమో ఇంకా రాలేదు, 2 గంటల దాకా వస్తూ ఉంటారు అనూప్ గారు. కొంచెం మీరు అప్పటి వరకు వెయిట్ చేసి వచ్చిన వారందరికీ ఈ అవకాశం కల్పించండి. ఇకపోతే మేడం గారు, పిల్లల్లో కూడా కంటి చూపు తక్కువైపోతుంది ఇప్పుడు. కాబట్టి పిల్లలు మీరు కూడా ఎవరికన్నా సరిగా కనిపించుకుంటే వాళ్ళని కలవండి, వాళ్ళు చూసి చెక్ చేస్తారు. చూసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని వాళ్ళు రెక్టిఫై చేస్తారు. పిల్లకాయలు మీరు కూడా చూపించుకోండి. ఈరోజు చేడిమాల గ్రామంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందదాయకం. అట్లాగే ఈ ట్రస్టు ఫౌండర్ రాజనేని శ్రీనివాస నాయుడు గారు నా గతంలో పరిచయం ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక అంశానికి పరిమితం కాకుండా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో అయితే మా జెడ్పీ బాయ్స్ స్కూల్లో గేమ్ సంబంధించి కూడా పెద్ద కోచింగ్ క్యాంపుని ఆయనే నిర్వహించడం జరిగింది. అట్లాగే కరోనా సమయంలో మున్సిపల్ కార్మికుల్ని గుర్తిస్తూ వాళ్ళకి నూతన వస్త్రాలు సమర్పించడం నాకు ఇంకా గుర్తుంది. మా గ్రౌండ్ అయితే నిండింది ఆ రోజు జనాలతో. అంటే అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కంటి వైద్య శిబిరం, ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, అన్ని అవయవాల్లో కన్ను చాలా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది కూడా. కాబట్టి ఆ కంటి చూపు అనేది మనం కాపాడుకోవాలంటే దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంత వయసు దాటిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ఇబ్బంది అవకాశం ఉంది. కాబట్టి అవి అట్లాగే పిల్లల్లో కూడా మేము గమనిస్తుంటాం, ఆ బోర్డు మీద అక్షరాలు కనిపించకపోవడము, అట్లాగే కళ్ళలో నీళ్లు రావడం చదువుతూ ఉంటే, ఇవన్నీ కూడా ఈ కంటి జబ్బు లక్షణాలు. కాబట్టి నెల్లూరు మన వెంకటాచలం నుంచి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మంచి డాక్టర్లు వచ్చున్నారు. దీన్ని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. అట్లాగే పిల్లలు కూడా మనకు ఉండే హై స్కూల్స్ ఇక్కడ పీసీ పాళెం ఉంది, అట్లా తెక్కువ అందుబాటులో ఉంది. ఆ పిల్లలు కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఆ యొక్క ఉపాధ్యాయులు తెలియజేస్తే వాళ్ళు పంపిస్తారు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న మన శ్రీనివాస నాయుడు గారికి అభినందన తెలియజేస్తూ వాళ్ళకి నా యొక్క పాదవందనం తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ భవిష్యత్తులో ఇంకా ఆ పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా. అట్లాగే ఈ నెల 3వ తేదీనే మన చిల్లకూరులో భవితా కేంద్రంలో మన విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవానికి చాలా సపోర్ట్ చేశారు. 100 మందికి భోజనాలు, అట్లాగే వాళ్ళకి ప్రైజులు ఇస్తుంటే వాళ్ళు ఎంత ఆనందంగా తీసుకున్నారంటే చాలా సంతోషం వేసింది. కాబట్టి సార్ చేసినప్పుడు నేను మన ప్రజెంట్ చెప్తుంటా, ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయి, పిల్లలు బాగా ఇన్ఫార్మ్ చేయి, నాకు అటెండ్ అవుతా అని చెప్పి ఇది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నా వరకు నేను చేసుకుంటున్నా కానీ సమాజం ఆలోచించాలి తక్కువైపోయినారు. కాబట్టి అటువంటి ఆ సమాజం గురించి పాటుపడే వాళ్ళని మనం గుర్తించాలా, అట్లాగే వాళ్ళని అభినందించాలా. సార్ యొక్క సేవలు ఇంకా విస్తరించి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వెంకటాచలం వారి సహకారంతో ఈ చిల్లకూరు మండల ప్రజలకందరూ కూడా ఉచిత నేత్ర వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎల్వి ప్రసాద్ బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ ప్రాంతంలో ఉండేటువంటి జనం అంతా ఈ కాస్త చూపు తగ్గినటువంటి వాళ్ళు వచ్చి చేస్తారని ఆశించాం. కానీ ఆశించిన రీతిలో జనాలు స్పందన లేదు. వస్తారని ఆశపడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలతో మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్ళటం మాకు సంతోషం. ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ భగవంతుడు మా శ్రీను సార్ గారికి ఆర్ఆర్సిటీ కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలు అందించి వాళ్ళ ఆశీర్వాదం ఇంకా దయచేయాలని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు సాగాలని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు పెంపుదలపై వైసీపీ పోరుబాట హోరెత్తింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని నాయకులు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానికంపై భారం వేయటం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకొని ప్రజలకు భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి వందలాదిగా తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే. ఓటుకి ప్రభుత్వం ఓటుకి ప్రభుత్వం, ఓటుకి ప్రభుత్వం. పెంచిన కరెంటు. జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. చంద్రబాబు పూటకి, చంద్రబాబు నాయకత్వం. ఎవడు బాధ వాళ్ళు కానీ అదే అందుకనే భలే వస్తుంది. అందుకని చేస్తాం. నేనేం చేస్తున్నాను రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పిన పథకాలు చెప్పినట్టు విపత్కర పరిస్థితుల్లో ఇచ్చారో ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను, గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుభవించడాన్ని పదే పదే ఊదరగొట్టి మరి ఈరోజు 6 నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి, వైజాగ్ లో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి మరి 7 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, సర్దుబాటులో మరి సర్దుబాటు చేస్తూ 5 సంవత్సరాలకి 48 పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు. ఈరోజు బేరేస్ వేసుకోవాలి. మనం ఇంచుమించు 15,485.36 కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలను నడ్డి విచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మీరు బేరేజ్ వేసుకోండి. అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు, కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, ఈ నవంబర్, డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకే సర్దుబాటు జరగడానికి ప్రణాళిక సిద్ధమైపోయినాయని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి 2వ విడతగా జనవరి నుంచి మరి మార్చి లోపల 9,462 కోట్లాది రూపాయలు మళ్ళా పెంచేదానికి 2వ తడవన సిద్ధం చేసేస్తున్నారు. ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే. గంటాపదంగా చెప్పారు, మైకులు తీసుకుని ఊదరు కొట్టారు. నేను కరెంటు పెంచను, అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు. ప్రజల ఆశలతో ఆడుకున్నారు. మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు.
ఈరోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నది. సాక్షాత్తు మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు, గత 5 ఏళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నది ప్రజలకి, గొప్పగా ఉన్నది. వేటంతా కూడా ఎంతో గొప్పగా పనులు కట్టారు. ఈ రోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరిలోని నెదురుమల్లి నివాసం నుండి నాయకులతో కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి పాలకేంద్రం వద్ద ఉన్న సబ్ స్టేషన్ వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫ్లెకార్డులతో నినాదాల ర్యాలీ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. 6 నెలలైంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో, రైతులు పడుతున్న కష్టాలు ఒక 2 వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు. నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓర్చుకోలేక అడ్డుపడాలని చూశారు. మీరే సాక్ష్యం. మీరు చేయాలనుకుంది చెయ్యండి. అది మంచా చెడా, ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, పక్కన పెట్టారు, మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5వ సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజల వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసర్లకి అందజేయడం జరిగింది. మీ నిర్వాహకం ఎలా ఉందంటే 4 సంవత్సరాలు కాదు, 4 నెలల్లోనే ప్రజలు గమనించారు, బాధపడ్డారు, కష్టపడుతున్నారు. 6 నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన. దానికి ఉలికెందుకు? ఏంటి మీ బాధ? రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? మీరు బాగు చేస్తున్నారంటే బాగు చేయండి. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు, 1 సంవత్సరం ముందర నుంచి మొదలుపెట్టాడు. అవునా కాదా? ఇదే మేము అడిగేది. మంచి విద్యుత్ ఇస్తాను, ధరలు పెంచను, ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆయన ద్వారా కూటమి జనసేన గాని బీజేపీ నాయకులు గాని అందరూ వంతపాడింది. వీడియోలున్నాయి, పేపర్ ఉంది. అసలు ఇవి అక్కర్లా. జనం మదిలో పదిలంగా ఉంది. బాగా గుర్తుపెట్టుకో ఉండరు. మేం చేసేదేం లేదు. కానీ 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సింగిల్ గా 40% ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేశారు. 40%. మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము చేసేది అదే. దౌర్జన్యానికి దిగటంలా
ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి. మంత్రి గారు చెప్పారు, చూసా. గత ప్రభుత్వం చేసిన బకాయిలు, పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 6,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు. ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు. జనవరి నుంచి మరో 9,000 కోట్లు, మరో 9,000 కోట్లు వడ్డా చేయబోతున్నారు. అంటే 15,000 కోట్లు. ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే 15,485. ఇది మొత్తం ఈ కూటమి వడ్డించబోయేది ఇప్పటికీ తెలిసింది. 6,000 ఆల్రెడీ కలెక్ట్ చేశారు. జనవరి నుంచి మరో 9,000 కోట్లు. మంత్రి గారు ఏమంటారు? ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటారు. అదే సమయంలో, ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? నేను పెంచను, వీలైతే తగ్గిస్తాను, మీతో ఉత్పత్తి చేయిస్తాను, గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తాను. మరి ఆ మాటలు ఏమైంది? ఇవ్వాల్సిన రుణాలు గాని ప్రపంచ చిత్రపటంలో దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించేందుకు భారతదేశం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం బాధాకరమని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వ్యక్తపరిచారు. మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందడంపై వెంకటగిరిలోని నెదురుమల్లి నివాసంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో భారతదేశ అభివృద్ధి ఎనలేని కృషి చేశారన్నారు. అంతేకాకుండా ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యులు, వాణిజ్య ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుడితో పాటు పలు కీలక కమిటీల్లో చైర్మన్ గా వ్యవహరించి దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తోడ్పడడంతో పాటు వెంకటగిరికి అతి సమీపంలో ఉన్న మన్నవరం బేల్ ప్రాజెక్టును శంకుస్థాపన చేసి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే దిశగా కృషి చేశారన్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం దిగ్భ్రాంతి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి హాస్పిటల్లో అనారోగ్య కారణంతో 92 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి కన్నా ముందు ఫైనాన్స్ మినిస్టర్గా పివి నరసింహారావు గారి హయాంలో సంస్కరణలకు పేరు సంపాదించుకున్నారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేశారు. ఆర్థిక సంస్కరణల సృష్టికర్త, భారతదేశంలోనే ఎకానమీని విప్లవాత్మకంగా మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కన్నా భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది అనంటే దానికి పునాది వేసింది ఈ మన్మోహన్ సింగ్ గారు. రాజకీయంగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కానీ, ప్రజలకు హక్కు ఉంది ఈ విషయాలు తెలుసుకోవడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తెచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారే. మాకున్న ఫోటోల్లో దివంగత నేత జనార్దన్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు,
అసెంబ్లీలో జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా మెంబర్గా మన్మోహన్ సింగ్ గారు ఆంధ్ర రాష్ట్రం పట్ల మనకు మన్నవరంలో ప్రాజెక్ట్ ఇచ్చింది కూడా ప్రధానమంత్రి హయాంలోనే. చాలా దురదృష్టకరం. ఒక గొప్ప సంస్కరణవేత్తను కోల్పోవడం, కాంగ్రెస్ ప్రధానమంత్రిలో నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి. వాళ్ళకి నివాళులర్పిస్తూ ఆత్మశాంతి వాళ్ళని కోరుకుంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రూరల్ సీఐ సంగమేశ్వరరావు, సుల్లూరుపేట మాజీ శాసనసభ్యులు కలివేటి సంజీవయ్య మధ్య వివాదం చోటు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందుగా పోరుబాట ర్యాలీని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీని నిర్వహించాలని కోరారు. పోలీసులు అందులో పర్మిషన్ ఇవ్వకపోవడంతో విజయ గణపతి ఆలయం నుండి విద్యుత్ శాఖ వరకు ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యుత్ శాఖ కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు 10 మందే వెళ్లాలని వైఎస్ఆర్సీపీ నాయకులు మేమందరం నాయకులు అందరం వెళ్తామని వాదించుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అర్బన్ సీఐ బాబీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం చివరకు విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. మీరు పదండి సార్, ఇక్కడ పంపిస్తాను. ఇక్కడ నేనే పంపిస్తాను. మీరు పదండి, పంపించేస్తే నేను పంపిస్తాను సార్. ఇక్కడ కదా నేను పంపిస్తాను ఖచ్చితంగా. మీరు పదండి లోపలికి పంపించి ఇక్కడ పంపిస్తాను. మీరు పంపిస్తాను. చైర్మన్ వాళ్ళు పంపించకపోతే ఎంతవరకు ధర్మం సార్? అది మీరు అట్లా కాదు. 5 మంది అన్నారు, మేము 10 మందిని పంపిస్తాం. అట్లా కాదు, మీరు 5 అన్నారు, మేము 10 మందిని పంపిస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తి. వాకాడు గ్రామంలో పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ, రికార్డులను పరిశీలించిన గూడూరు డీఎస్పీ రమణ కుమార్. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా మోహన్ ఘన నివాళులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.